హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇవొచ్చేసి ఇదివరకటి వీడియోలో 33 రకాలలో 6 రకాలు చేశాను అధిక మాసం వత్తులు. ఇప్పుడు మరో 9 చేస్తున్నాను. మనకు శివభారతి తీయడం కష్టమవుతుంది అంటే ఈ ఉండలు అవైలబుల్‌లో ఉన్నాయన్నాను కదా! వాటితో ఇప్పుడు చేస్తున్నాను. కొన్ని ఈ ఉండతో కొన్ని మన ఇంట్లో పత్తితో చేయొచ్చండి. ఇప్పుడొచ్చేసి చాలా కాటన్‌ని తీసుకోవాలి. ఎక్కువగా తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్‌గా బాల్‌లాగా చేసి ఒక సైడ్ మాత్రమే కాడలాగా పాలు పెట్టాలండి. ప్రతి దానికి పాలు పెడితేనే స్టిఫ్‌గా ఉంటుంది. అలా ముందు మెదపాలి మంచిగా. అంటే స్ట్రాంగ్ అయ్యేలాగా. అలా చేసిన తర్వాత ఇంకొంచెం కాటన్ తీసుకొని దానికి పెట్టి దారంతో చుట్టాలి. అంటే గద ఒకలాగా సన్నగా ఉండదు కదా! కొంచెం లావుగా ఉంటుంది గదా! ఓహ్! ఇది చెప్పలేదు గదా! గదవత్తి అన్నమాట. అలా గదలా కిందికి లావుగా ఉండి పైకి బ్ లావుగా ఉంటుంది గదా! కాడ గూడా అలా. ఇది గదవత్తి. ఇప్పుడొచ్చేసి పువ్వొత్తండండి. మనం 5 పెటల్స్ చేసుకోవాలి. 5 అలా. ఒక సైడ్ కాడను ప్రెస్ చేసి. ఏవైనా పాలతోని చేస్తేనే స్ట్రాంగుంటాయండి. ఇప్పుడు ఆ 5 వత్తులను తీసుకొని ఒక దగ్గరికి చేసి ట్విస్ట్ చేయాలి. నేను కొంచెం పెద్దగా చేసి చూపెడుతున్నాను. చిన్నగా కూడా చేయొచ్చు. అంటే కనిపించాలి గదా! మనం చేసేటప్పుడు. సో, అలా అన్నమాట. అలా ట్విస్ట్ చేయాలి ఒక సైడ్‌కి. ఈ 5 పువ్వొత్తులు పట్టుకొని కాడలని. ఇది చక్రం వత్తండి. ఇంకా మనకు స్ట్రాంగ్‌గా లేదు కాడ అనుకుంటే ఇంకా కాటన్ తీసుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి. హ్మ్. ఇది చక్రం వత్తి. ఓకేనా? ఇప్పుడు సేమ్ పువ్వొత్తులండి. యాజ్ ఇట్ ఈజ్ అవే 5 అలాగే చేయాలి. ఇప్పుడు చక్రం పువ్వుకి ఎలా చేసామో అలాగే సేమ్ ప్రాసెస్ 5 ఒక దగ్గర పెట్టి, మళ్ళీ ట్విస్ట్ చేసి కాటన్ పెట్టి స్ట్రాంగ్‌గా కాడలాగా చేయాలి. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకోవాలి. మల్లె కాడ గ్రీన్ కలర్‌లో ఉంటుంది గదా! అందుకని గ్రీన్ కలర్ కాటన్ తీసుకోవాలి. చక్రం వత్తికి చక్రం పువ్వు వత్తికి వైట్‌గా ఉంటుంది. ఆహ్, మల్లెపువ్వు పత్తికి మల్లెపువ్వుకు కాడ గ్రీన్ కలర్‌లో ఉంటుంది గాబట్టి గ్రీన్ కలర్. అది మల్లెపువ్వు పత్తి. ఇప్పుడొచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 5 పువ్వొత్తులు తీసుకోవాలి. ఇదివరకటిలాగా. ఇవాళ మొత్తం దగ్గర దగ్గర మోస్ట్‌లీ అన్ని పువ్వత్తులే ఉంటాయండి ఈ వీడియోలో నేను చెప్పింది. ఇది పువ్వత్తి. కొంచెం పెద్దగా చేసుకున్నాను నన్ను ఏర్పడడానికి. అవి 13 అయినా చేయొచ్చు, లేదంటే ఒకటైనా చేయొచ్చు. ఇవి చేతి మీద ఇలా నలుపుతున్నాను. లేదు చేతి మీద చేయకూడదని కొంతమంది చెప్తారు. అలా నే ప్లేట్ పైన సానబిట్ట పైన పెట్టైనా చేయొచ్చు. నేను 5 చేశానండి. 33 అయినా చేయొచ్చు, 5 అయినా చేయొచ్చు, 2 చేసైనా వెలిగించొచ్చు. అధిక మాసం వత్తులు కదా ఇవి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 5 పువ్వొత్తులు చేయాలి. ఇదివరకట్లాగా. 5టిని ఒక దగ్గర పెట్టి మళ్ళీ ట్విస్ట్ చేయాలి. ఇప్పుడొచ్చేసి ఆరెంజ్ కాటన్ తీసుకొని కాడలాగా చేయాలి. ఎందుకనుకుంటున్నారా? మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు 2 రకాలు చేశాను గాబట్టి. ఇది పారిజాతం పువ్వొత్తన్నమాట. పారిజాతంకి ఆరెంజ్ కలర్ ఉంటుంది గదా! అందుకని. పారిజాతం పువ్వొత్తి. ఇదివరకు చెప్పాను గదా! అన్ని పువ్వులతో రిలేటెడ్‌గా వత్తులుంటాయని. చూశారు కదా! ఇంకొక వత్తి గూడా చూపెడతాను. ఇదొచ్చేసి దారం నేను 2 ఫింగర్స్‌ని తీసుకున్నాను. తీసుకొని అటు ఇటు కలపాలి. 2 సైడ్స్ కలుపుకొని 2 లైన్స్ అన్నమాట. నేను 16, 17 రౌండ్స్ చేశాను. 16 అంటే 32 వస్తాయి. ఒక్క లైన్ ఎక్కువైనా పర్లేదు. తక్కువ కాకూడదు. హ్మ్. ఇప్పుడు తీసుకొని దాన్ని ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదా! కట్ చేసింది. దాన్నేం చేయాలంటే కాటన్‌తోని కొంచెం దగ్గరగా అనేస్తే అది లావుగా ఉంది గదా దారం. అందుకని పాలతోని ట్విస్ట్ చేయాలి. మళ్ళీ ఇవి 5 లైన్స్ మాత్రమే చేసుకోవాలండి. ఇవి చిన్నవి. ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి దీనికన్నా. ఇప్పుడు నేను 33 లైన్స్ వేశాను కదా! దానికన్నా చిన్నగా చేసుకోవాలి. చూశారు కదా!
ఈక్వల్‌గా ఉండకూడదు. చిన్నగా ఉండాలి. అవి రెండింటిని పెట్టి మళ్ళీ కాటన్ పెట్టి కాడలాగా చేసుకోవాలి. ఇది తుమ్మి పువ్వు బట్ లావుగా వచ్చింది. సన్నం దారంతోని చేస్తే చిన్నగా వస్తది. నేను కొంచెం దొడ్డు దారంతోని తీసుకున్నా. ఉండని చేయించాను గదా! దాంతో తీసుకున్నాను. ఏదైనా పర్వాలేదు. మనం శివభారత్ తీసుకున్నా పర్లేదు. మామూలుగా సన్నం దారం ఉంటదా దాంతోనైనా పర్లేదు. నేను దొడ్డు దారంతో తీసుకుంటున్నా. లావుగా ఉంది గదా! కొంచెం లావుగా కనబడుతుంది తుమ్మి పువ్వు. కాడలు మాత్రం స్టాండర్డ్‌గా ఉండాలి. వెలిగించేటప్పుడు మంచిగా వెలగడానికి. చూసారు గదా! ఇది తుమ్మి పువ్వు. చూడండి ఎన్ని పువ్వుల వత్తులొచ్చాయో. పువ్వత్తి, చక్రం వత్తి, పారిజాతం వత్తి, మల్లెపువ్వత్తి. ఇదొచ్చేసి జడవత్తి. నేను ఒక్కొక్క సైడ్‌కి 3 లైన్స్ తీసుకున్నాను. 5 లైన్స్ కూడా తీసుకోవచ్చు. అది మీ ఒపీనియన్ అండి. నేను 3 లైన్స్ తీసుకొని ఒకదానికి 3 లైన్స్ తీసుకొని 3 తీసుకున్నాను. ఇప్పుడు మనం జడ అల్లుతాం కదా! 3గా పైన నాటు వేశాను. అవి పైన వేసి జడలాగా అల్లుతున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా అందరం జడ అల్లుతాం కదా! అలాగే జడ అల్లుతున్నాను. జడ అలా పొడుగుతగా మనం జడ అల్లుతూ రావాలి. మనకెంత కావాలనుకుంటే అంత. జానెడైనా సరిపోతుందండి మన జానెడు. ఇది కొంచెం సన్నగొచ్చింది అనుకుంటే 5 లైన్స్ తీసుకోవచ్చు. నేను 3 లైన్స్ మాత్రమే తీసుకున్నా. అలా ఎండ్ వరకు అల్లేసి కిందికి వదిలిపెట్టాలి. మనం జడకి హెయిర్స్ ఎలా వదిలిపెడతామో దీనికి కూడా అలా వదిలిపెట్టి దారంతో ముడి వేయాలి. మనమేమో రబ్బర్ బ్యాండ్ వేస్తాము. అక్కడేమో దారంతో ముడి వేయాలి. నేను రీల్ దారమే తీసుకుంటానండి. కాటన్‌ది ఏం తీసుకోవట్లే. మళ్ళీ ఆ దారం తీయడం, చేయడం అని అది తీసుకోవట్లే. నేను రీల్ దారం తీసుకుంటున్నా. ఇదొచ్చేసి జడ పత్తండి. ఇదివరకు చెప్పాను కదా! 5 లైన్స్ అయినా తీసుకోవచ్చు అని. సో, అలా సన్నగా వస్తాయి. 5 లైన్స్. ఇవి 5 పెటల్స్. కొంచెం పెద్ద సైజ్ పెటల్స్ తీసుకోవాలి. వన్ సైడ్ మాత్రమే ట్విస్ట్ చేస్తాం గదా! ఇప్పుడు గ్రీన్ కలర్. నేను 4 తీసుకున్నాను. 3 అయినా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో పెట్టొచ్చు. అలా పెటల్ వెనక సైడ్ పెట్టాను. ఇది బాగా కనబడుతది ఇంకా నీట్‌గా. చిన్నగా తీసుకోవాలి. వైట్‌దేమో పెద్ద పెటల్‌గా, గ్రీన్‌దేమో చిన్న పెటల్‌గా తీసుకోవాలి. ఆ 4 పెటల్స్‌కి అలాగే చేయాలి 4 పెటల్స్‌కి. చేసిన తర్వాత వైట్ లోపలికి వచ్చేటట్టుగా మొత్తం వైట్ గ్రీన్ పైకొచ్చేటట్టుగా ఆ పెటల్స్ సెట్ చేసుకోవాలి 4 పెటల్స్. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నాను గదా! అలా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ కాటన్ తీసుకొని కాడలాగా మెదపాలి స్ట్రాంగ్‌గా. ఇదేం వత్తో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్‌మోస్ట్. నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రతీది కాడ స్ట్రాంగ్‌గా ఉండాలంటే పాలతోని ట్విస్ట్ చేస్తేనే చాలా స్ట్రాంగ్‌గా అవుతది. చూడండి ఎంత బా వచ్చిందో. పత్తి పువ్వు పత్తి. పత్తితోనే పత్తి పువ్వు చేశాం కదా! ఎలా ఉంది? పత్తి పువ్వు పత్తి. చూశారా? జడవత్తి, కాడవత్తి, పువ్వత్తి, గదవత్తి, మల్లె పువ్వు, తుమ్మి పువ్వు వత్తి, చక్రం వత్తి, పారిజాతం వత్తి, పు పత్తి పువ్వు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.